అనకాపల్లి స్థానిక భీమిని గుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ సాధించారు. కూటమి ప్రభుత్వం సహకారంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠ చర్యలు చేపట్టింది. వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణత కనపరిచారు. అందులో భాగంగా అనకాపల్లి భీమిని గుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యర్థించిన షర్మిల, వైష్ణవి ప్రియ, అనుష, జ్యోతి, నివేదిత 5 విద్యార్థులను 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ సాధించారు. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణరావు, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2026 మార్చి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ తరఫున 12 మంది పిల్లలు అపీర్ అయ్యారు. ఈ 12 మంది పిల్లల్లో 8 మంది పాస్ అయ్యారు. 8 మందిలో హైయెస్ట్ స్కోర్ వై పరిమళ అనే అమ్మాయికి 486 మార్క్స్ వచ్చాయి. అలాగే వై వైష్ణవి ప్రియాకి 425 మార్క్స్ వచ్చాయి. అలాగే రిమైనింగ్ 4 స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా మేము ఫాలోఅప్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు బాగానే కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళు కూడా సింగిల్ సబ్జెక్ట్స్లో 2 పిల్లలేమో తెలుగులో ఫెయిల్ అయ్యారు, 2 పిల్లలు ఒకరేమో మ్యాథమెటిక్స్, ఒకరు సైన్స్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ ఫీ పే చేసేసారు. సో వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారు. సో ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున అపీర్ అయ్యి విజయం సాధించినటువంటి పిల్లలకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎగ్జామినేషన్స్ కూడా రాబోయే బ్యాచ్లు చక్కగా ప్రిపేర్ చేయించి మంచి స్కోర్ సంపాదించుకునే విధంగా, అంతమంది పిల్లల్ని పాస్ చేసుకునే విధంగా కావాల్సినటువంటి ప్రణాళికలు తయారు చేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఏదైతే భీమునిగుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో ఈరోజు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్గా మరియు అధిక స్కోర్లు సాధించిన విద్యార్థులని ఈరోజు మన భీమునిగుమ్మం అంబేద్కర్ హై స్కూల్లో సత్కరించడం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి కూడా ఈరోజు అనేక విద్య పట్ల అవగాహన పెంచుతూ అనేక వస్తువులు కూడా విద్యాలయాల్లో అందిస్తున్నారు. ఈరోజు టాపర్గా ఈరోజు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఈరోజు ఇంత విజయాలు సాధిస్తున్నాయంటే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు విద్య ఏదైతే డబ్బు ఇచ్చి కొనుక్కున్న విద్యని విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నత విద్యలు సాధిస్తూ ఈరోజు ఇలాంటి పిల్లలు కూడా మంచి ర్యాంకులు సాధించారంటే ఈరోజు ఈ విద్య పట్ల వీళ్ళకి అవగాహన కానీ, అలాగే తల్లిదండ్రులు కూడా మార్పు రావాలని తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో అధిక లక్షలు ఇచ్చి ఫీజులు కట్టుకొని చదివించుకునే కన్నా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అనేక వసతులు కల్పించిన ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను కూడా జాయిన్ చేయాలని తల్లిదండ్రులు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహార విషయం కూడా చాలా కీలక బాధ్యతగా తీసుకొని అనేక విద్యకు కూడా ఉపాధ్యాయులకు కూడా ఎంపిక ద్వారాగా, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఎంపిక చేసుకొని విద్యకి అమ్మే విధంగా, అంటే విద్యార్థులకి డబ్బు కట్టుకొని విద్యను అందించే విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఎన్నో విధంగా ఇంటర్వ్యూలు చేసి ఉపాధ్యాయులు ఎంపిక ద్వారాగా ఈరోజు పిల్లలకు మంచి విద్యను అందించాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్లోనే సాధ్యమని తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలు కూడా ఏదైతే ఈ విజయాలు సాధించారో, ఇక్కడ ఏదైతే 10th క్లాస్లో విజయాలు సాధించి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచి భవిష్యత్తు పొందాలని, ఉన్నత విద్యలు పొందాలని, తద్వారా ఈ చదివిన ఈ స్కూల్కి వాళ్ళు నివసించిన గ్రామాలకు కూడా మంచి పేరు తేవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి విద్యార్థులకి మన తల్లిదండ్రులు కూడా గమనించి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అధిక సంఖ్యలో జాయిన్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఏదైతే పిల్లలు ఈ విధంగా ఇంత ఉత్తీర్ణ చేశారో వీళ్ళందరూ కూడా మా వంతు ఏదో చిన్న సత్కారం చేసుకొని వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మేము ఆలోచన విధంగా మేము చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.